అలాగే తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు కావచ్చు, లేదంటే మీ పిల్లలకు కావచ్చు, వాళ్ళకి ఒక అవగాహన అనేది చేపియాలా. పరీక్ష ఫెయిల్ అయితేనో, లేదంటే సూసైడ్లు చేసుకుంటామనో, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతామనో అలా కాకుండా వాళ్ళకి మనోధైర్యాన్ని పెంచాలా. అలాగే అధ్యాపకులు కూడా స్కూల్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయి బాగా చదువుతుంది, ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు, నువ్వు బాగా చదవట్లేదు, నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి, వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తున్నాయి, నువ్వు వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. ఒకరు సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు, ఒకరు బాగుండే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఒక రకంగా కారణాలనే చెప్పాలి అదృశ్యం అవడానికి. ఇంకొకటి ఏంటంటే, అదృశ్యం అయిన తర్వాత పెద్ద టాస్క్ ఏంటంటే పోలీసు వాళ్ళకి, ఒకటి తల్లిదండ్రులు తిట్టినందుకు వీళ్ళే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా, లేదు వీళ్ళు ఇంకేదన్నా ఇల్లీగల్ యాక్టివిటీ ఉండి వెళ్ళిపోయారా, లేదు ఎవరైనా కిడ్నాప్ చేశారా అని ఇది తెలుసుకొని ఇది ఎంక్వైరీ చేసేదానికి వాళ్ళకి ఎట్లేదన్నా ఒక 2 రోజులు పడుతుంది. కుటుంబ సభ్యులను విచారిస్తారు, మళ్ళీ స్కూల్లో విచారిస్తారు, కాలేజీలో విచారిస్తారు, తర్వాత స్నేహితులను విచారిస్తారు. ఈ గ్యాప్లోనే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోద్ది. భగవంతుడి దయ వల్ల ఏమి జరగకపోతే అందరికీ సంతోషమే. ఒకవేళ జరిగిన తర్వాత దాన్ని ఆ బాధని కావచ్చు, లేదంటే ఆ కోల్పోయినటువంటి బిడ్డను కావచ్చు, లేదా జరిగినటువంటి నష్టాన్ని కావచ్చు, ఎవరు కూడా తిరిగి తీసుకోరాలేని పరిస్థితి. కాబట్టి వీటన్నిటి మీద కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలా. జరిగిన తర్వాత మిస్ అయిన తర్వాత పోయి పోలీస్ స్టేషన్కి పోయాం, కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు తీసుకొస్తారులే మా బిడ్డని, లేదంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారులే, ఏం జరిగిందో తేలసని కాకుండా ముఖ్యంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలా. అలాగే ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా హాస్టల్స్లో కావచ్చు, ఇప్పుడు చాలా దగ్గర మనం చూసినట్టయితే ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరు ఎప్పుడు వస్తున్నారని చూడాలా. వీళ్ళతో స్నేహితులతో బయటికి పంపించకుండా తల్లిదండ్రులు వస్తేనే వార్డెన్లు కూడా బయటికి పంపించేటట్టు ప్రభుత్వాలు కూడా కఠినంగా వార్డెన్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా. తల్లిదండ్రులు రాకుండా వాళ్ళని బయటికి పంపించకూడదు. ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటే కొంతమేరకైనా సరే ఇటువంటివి జరగకుండా మనం అరికట్టవచ్చు. కాబట్టి పక్కన వాళ్ళ మీద బురద జల్లే బదులు పక్కన వాళ్ళ మీద నిందలు వేసే ముందు కనీసం అసలు జరగకుండా అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఈ అధికారులు, ఈ నాయకులు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నాం.